హాయ్ ఫ్రెండ్స్, మీ మొబైల్లో జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ అనేది మర్చిపోయి ఉంటే పాస్వర్డ్ అనేది మన గూగుల్ పాస్వర్డ్ మేనేజర్లో సేవ్ అయి ఉంటుంది, తెలుసుకోవచ్చు. ఒకవేళ గూగుల్ పాస్వర్డ్ మేనేజర్లో సేవ్ అవ్వకుంటే ఆ పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొందరిలో కన్ఫ్యూజన్ ఉంటుంది, అదే జీమెయిల్ అకౌంట్, ఈమెయిల్ అకౌంట్, గూగుల్ అకౌంట్ ఏంటని. కాకపోతే జీమెయిల్ అకౌంట్, ఈమెయిల్ అకౌంట్, ఈ గూగుల్ అకౌంట్, ఈ మూడు ఒకటే ఫ్రెండ్స్. ఫస్ట్లో మనం జీమెయిల్ పాస్వర్డ్ ఎలా తెలుసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ గూగుల్ ఆప్షన్ ఉంది చూసారా, గూగుల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ జీమెయిల్ వస్తుంది, జీమెయిల్ మీద క్లిక్ చేయండి. సైడ్లో మీ ప్రొఫైల్ వస్తుంది, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సైడ్కు స్క్రోల్ చేయండి. సైడ్ స్క్రోల్ చేస్తే సెక్యూరిటీ వస్తుంది, సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే పాస్వర్డ్ మేనేజర్ అని వస్తుంది, పాస్వర్డ్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ మేనేజర్లో ఇక్కడ చూపిస్తుంది చూసారా, అన్ని పాస్వర్డ్స్ అన్ని సేవ్ అయినాయి. 14 పాస్వర్డ్ సేవ్డ్ ఇన్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది. ఇక్కడ పాస్వర్డ్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జీమెయిల్ పాస్వర్డ్ అనే కాదు, ప్రతి యాప్కి సంబంధించిన పాస్వర్డ్ అనేవి ఇక్కడ సేవ్ అవుతుంటాయి. ఇక్కడ చూసారా google.com ఉంది, ఇది గూగుల్ అంటే ఇదే జీమెయిల్ పాస్వర్డ్ అనమాట. ఇక్కడ 2 అకౌంట్స్ అని ఉంది చూసారా, ఇక్కడ ఎంత 2 అకౌంట్స్ పాస్వర్డ్ అనేవి సేవ్ అయినాయి. ఏ అకౌంట్ది పాస్వర్డ్ అని తెలుసుకోవాలనుకుంటున్నాము, ఇక్కడ ఐ సింబల్ ఉంది చూసారా, ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది, చూడొచ్చు. మన సైడ్లో క్లిక్ చేసామంటే పాస్వర్డ్ అనేది కాపీ అవుతుంది. ఒకవేళ ఈ పాస్వర్డ్ ఏంటంటే మనం జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సేవ్ టు గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ అని వస్తుంది. అప్పుడు మనం ఒకవేళ సేవ్ చేసి ఉంటామంటే ఈ గూగుల్ పాస్వర్డ్ మేనేజర్లో పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఒకవేళ మనం ఇప్పుడు సేవ్ చేయకుండా నోట్ నౌ చేసి ఉంటామంటే జీమెయిల్ పాస్వర్డ్ అనేది ఇక్కడ చూపించబోతే పాస్వర్డ్ ఎలా రీసెట్ చేయాలంటే సేమ్ ఎలాగానే మన గూగుల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేమ్ ఇక్కడ మన జీమెయిల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ సైడ్లో ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మేనేజర్ గూగుల్ అకౌంట్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సైడ్కి స్క్రోల్ చేయండి. సైడ్ స్క్రోల్ చేస్తే సెక్యూరిటీ వస్తుంది, సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వస్తుంది చూసారా, పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. పాస్వర్డ్ లాస్ట్ చేంజ్ June 24 అంతే, లాస్ట్ పాస్వర్డ్ చేంజ్ అయ్యి June 24 అంతే ఇక్కడ చూపిస్తుంది చూసారా. పాస్వర్డ్ మీద క్లిక్ చేశారంటే మనం డైరెక్ట్ అనమాట పాస్వర్డ్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఎంత జీమెయిల్ అకౌంట్ అయితే మనం యూజ్ చేస్తుంటామో దానికి డైరెక్ట్ అనమాట పాస్వర్డ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి న్యూ పాస్వర్డ్ అని వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనం ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ న్యూ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఉంది, అదే పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది చాలా ఈజీగా చేంజ్ అవుతుంది. ఈరోజు వీడియో ఎందుకే ఫ్రెండ్స్, వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.